లేదా సంవత్సరమునకొక మారైనను చేయవచ్చును. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానమును యథాప్రకారముగా నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవ శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర స్వామి నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున స్వామివారిని ధ్యానము చేసుకొని నమస్కారము చేయవలెను. ఆ విధముగా సంకల్పము చేసి పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రమును పరచి దానిపై బియ్యము పోసి దానిని కలశముగా ఉంచవలెను. కలశమునకు వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలెను. వ్రతము చేయువారు లోభత్వము చేయరాదు. యథాశక్తి అన్నీ ఆచరించవలెను. ఆ కలశము మీద మరలా కొత్త వస్త్రములను పరచవలెను. నూతన వస్త్రము మీద ఐశ్వర్యేశ్వర పటమును గాని ప్రతిమను గాని ఉంచి పూజ చేయవలెను. ఈ ప్రతిమను బంగారముతో గాని పంచలోహాలతో గాని చేయించి పంచామృతాలతో అభిషేకించి మండపముగా నుంచవలెను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలెను. తరువాత శ్రీ గౌరీదేవి మొదలగు నవగ్రహ అష్టదిక్పాలక కుబేర ఆదిదేవత ప్రత్యాది దేవతతో సహా పూజించవలెను. విఘ్నేశ్వరుడి మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రోచ్చరణ ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలెను. పిదప ఐశ్వర్యేశ్వర స్వామి లింగముపై గాని కలశముపై గాని పూజ చేయవలెను. 4 వర్ణముల వారును ఈ వ్రతమును చేయవచ్చును. స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ప్రతినిత్యం నీలలోహితుడిని పంచామృతాలతో పూజిస్తూ ఐశ్వర్యేశ్వర స్వామి మంత్రాన్ని జపిస్తూ శివ అష్టోత్తరం చెబుతూ ఓం నమః శివాయ.